ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒకప్పుడు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి వెళ్ళాలంటే కాలినడకనో లేదా యానిమల్స్‌పై ఆధారపడేవాళ్ళు. దశాబ్దాలు గడిచే కొద్దీ కొన్ని డెవలప్‌మెంట్స్ అయ్యి చాలా వెహికల్స్ అందుబాటులోకొచ్చాయి. మానవుడు సాధించిన ఎన్నో అద్భుతాల్లో ఏరోప్లేన్స్ ఒకటి. ఇప్పుడు ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడం చాలా ఈజీ అయిపోయింది. ఫ్లైట్‌లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాల్సిందే. అయితే మన ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఎయిర్‌పోర్ట్ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. ఇప్పటికీ కూడా కొన్ని కంట్రీస్‌లో ఎయిర్‌పోర్ట్స్ లేవు. మరి ఎయిర్‌పోర్ట్స్ లేని కంట్రీస్ ఏంటో మీకు తెలుసా? అవే మొనాకో, శాన్ మరీనో, ఆండోరా, లీచ్‌స్టీన్ అండ్ వాటికన్ సిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం సైంటిస్టులు కాకపోయినా మనలో కొంతమంది కొన్ని చిన్న చిన్న ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇక్కడ చూస్తున్న పర్సన్ కూడా చేశాడు. అతని పేరు డాక్టర్ డొనాల్డ్స్. ఈ ఎక్స్‌పెరిమెంట్ చాలా సిల్లీగా అనిపించొచ్చు. అసలు అతను ఏం చేశాడంటే, మనం చాలా సార్లు మెటికలు విరుస్తూ ఉంటాం కదా! కొంతమంది అంటూ ఉంటారు అలా చేస్తే ఫింగర్ బోన్స్ వీక్ అయిపోతాయని. అండ్ మన సైడ్ అయితే అలా చేయడం వల్ల మనకి నష్టాలు జరుగుతాయని అంటూ ఉంటారు. మన విషయం పక్కన పెడితే అలా చేయడం వల్ల బోన్స్ వీక్ అవుతాయా? అది నిజమా కాదా అని కనుక్కోవడానికి దాదాపు 60 సంవత్సరాల పాటు ప్రతిరోజు మిస్ అవ్వకుండా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్‌కి మెటికలు విరిచి, రైట్ హ్యాండ్‌కి విరిచేవాడు కాదు. అలా 60 సంవత్సరాలు చేశాక అతను 2 ఫింగర్స్‌కి ఎక్స్‌రే తీయిచ్చాడు. ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? లేదా అని. అయితే ఎక్స్‌రే చూశాక డాక్టర్స్ ఆ 2 ఫింగర్స్ మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేదని తేల్చి చెప్పేశారు. ఏంటి ఇది తెలుసుకోవడానికి 60 సంవత్సరాలు పట్టిందా? సిల్లీగా అనిపించొచ్చు కానీ డైలీ మర్చిపోకుండా చేయడం గ్రేట్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. వరల్డ్ వార్ 2 ఆ టైంలో జరిగిన ఒక రియల్ స్టోరీ ఇది. మరియా ఆక్టియా బ్రిస్కాయా అనే ఒక ఆమె ఉండేది. తనకి తన హస్బెండ్ అంటే చాలా ఇష్టం. అయితే వరల్డ్ వార్ 2లో నాజీస్ తన హస్బెండ్‌ని చంపేశారు. ఆ విషయం తెలుసుకున్న మరియా తన హస్బెండ్ చనిపోవడానికి కారణమైన నాజీస్‌పై రివెంజ్ తీసుకోవాలని తన ఆస్తిని అమ్మేసి T-34 వార్ ట్యాంక్‌ని కొనుక్కుంది. దానికి ఫైటింగ్ గర్ల్ ఫ్రెండ్ అని పేరు కూడా పెట్టింది. సోవియట్ యూనియన్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ ట్యాంక్‌తో నాజీస్‌ను అటాక్ చేయడం స్టార్ట్ చేసిందట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం బయటకు వెళ్ళినప్పుడు కొన్ని పబ్లిక్ ప్లేసెస్‌లో కానీ, పార్క్స్‌లో కానీ లేదా బస్ స్టాప్స్, కంపెనీస్, హాస్పిటల్స్‌లో ఇలా చాలా ప్లేసెస్‌లో కూర్చోవడానికి బెంచెస్‌నైతే చూసే ఉంటాం. అయితే అవన్నీ నార్మల్ బెంచెస్, షేప్స్ డిఫరెంట్‌గా ఉన్నా సరే కూర్చోవడానికి తప్ప మరింక దేనికి యూజ్ అవ్వవు. అయితే ఇప్పుడు చెప్పబోయే బెంచ్ కొంచెం డిఫరెంట్. అదే స్మార్ట్ బెంచ్. దీనిలో మీకు ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ అన్‌లిమిటెడ్‌గా వైఫై కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగా డెవలప్ అయిన ఫారిన్ కంట్రీస్‌లో అయితే వీటిని ఎక్కువగా చూడొచ్చు. అయితే ఇవి మన ఇండియాకి కూడా వచ్చేసాయి. బెంగుళూరులో ఆర్ఎన్‌జెడ్ ఎకో వరల్డ్ టెక్ పార్క్‌లో వీటిని ఇన్‌స్టాల్ చేశారు. అక్కడుండే ఎంప్లాయీస్ కోసం వీటిని అక్కడ పెట్టారు. వాళ్ళు బ్రేక్ టైమ్‌లో ఆ బెంచెస్ పై కూర్చొని రెస్ట్ తీసుకోవడమే కాకుండా వైఫై యూజ్ చేసుకుంటూ ఛార్జింగ్ కూడా పెట్టుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ బెంచెస్‌కు ఎక్స్‌టర్నల్‌గా పవర్ అక్కర్లేదు. ఎందుకంటే ఇవి సోలార్ ఎనర్జీతో వర్క్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది వీటిని స్మార్ట్ బెంచెస్ అని ఎందుకన్నారో. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో ప్రపంచం ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందన్న సెంటెన్స్‌కి చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో పిల్లలు తప్పిపోవడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి న్యూస్ పేపర్స్‌లో మరియు టీవీస్‌లో వేయిస్తూ పాంప్లెట్స్ రోడ్డుపైన అంటిస్తూ మన ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్టులు షేర్ చేసి వాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చైనాలో ఎవ్రీ ఇయర్ ఎస్టిమేటెడ్‌గా దాదాపు 2,00,000 మంది పిల్లలు మిస్ అవుతున్నారట. అయితే చైనాకు చెందిన ఈ కాంగ్‌డువా అనే కంపెనీ తప్పిపోయిన మీ పిల్లల్ని కనిపెట్టడానికి ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకొచ్చింది. ఒక వెబ్‌సైట్‌లో మిస్సింగ్ చిల్డ్రన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కొంతమంది పిల్లల ఫోటోస్‌ను అలాగే వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌ను ప్లాస్టిక్ బాటిల్ వ్రాపర్స్‌పై ప్రింట్ చేయించి మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. ఇలా చేయడం వల్ల ఈ బాటిల్స్ కొన్నవాళ్ళు వాటిపై ఉన్న పిల్లలను ఎక్కడైనా చూస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్‌ను కాంటాక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇలా కొన్ని వేల మంది పిల్లలు తిరిగి వాళ్ళ పేరెంట్స్‌ని కలుసుకున్నారు. మరి మీ దగ్గర ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియా ఏమైనా ఉందా? ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు తెలుసా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి షాపింగ్ సైట్‌లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్‌లు సడెన్‌గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు. బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 8,000 ఉండే ఫ్యాన్ రూ. 619కి లభిస్తుంది. రూ. 549 ఉండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ రూ. 7కి లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1,800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు ఎస్ఆర్ఎం లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి.
మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. కోపం, దుఃఖం, సంతోషం ఇలా చాలా ఎమోషన్స్ని సిచ్యువేషన్స్ని బట్టి మనం బయట పెడుతూ ఉంటాం. అయితే మీకు తెలుసా, మన ఎమోషన్స్ మన ఇంటర్నల్ ఆర్గన్స్పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. అవేంటంటే కోపం మన బాడీలో లివర్పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గ్రీఫ్ అంటే దుఃఖం అని చెప్పొచ్చు, దీనివల్ల మన లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలానే ఎక్కువ వర్రీ అవడం వల్ల షోల్డర్స్ అండ్ స్టమక్ పై ప్రభావం చూపిస్తుందట. ఇవే కాకుండా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా వీక్ అయిపోతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల స్టమక్లో గ్యాస్ ఫామ్ అవడం, బ్లోటింగ్ అవడం జరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతి ఆర్గాన్ పై ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువగా బ్రెయిన్ పై మరియు హార్ట్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ డిజార్డర్స్, హార్ట్ పల్పిటేషన్స్, ఇన్సోమ్నియా అండ్ మజిల్ క్రాంప్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇక భయం విషయానికి వస్తే ఫియర్ అనేది కిడ్నీస్ను వీక్ చేస్తుందట. ఎక్కువగా అలసిపోయినట్లు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవ్వడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్ పెయిన్ అండ్ ఇన్సోమియా లాంటివి వస్తూ ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఎప్పటికప్పుడు కార్ కంపెనీస్ రెగ్యులర్గా అప్డేటెడ్ మోడల్స్తో కొత్త కొత్త పేర్లతో మార్కెట్లో లాంచ్ చేస్తూ ఉంటారు. అయితే అందులో చాలా మోడల్స్ మార్కెట్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొన్ని మోడల్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి. మన ఇండియాలో అయితే మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ బాగా క్లిక్ అయిన మోడల్గా చెప్పుకుంటారు. అయితే దానికి స్విఫ్ట్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, నిజానికి స్విఫ్ట్ అనేది ఒక బర్డ్ నేమ్. దీని స్పెషాలిటీ ఏంటంటే, చిన్న సైజులో ఉండే బర్డ్స్లో ఇది చాలా స్పీడ్గా ఎగిరే బర్డ్. అది 1 అవర్కి 110 కిలోమీటర్ స్పీడ్తో ఎగరగలదు. అందుకే కార్కి ఆ పేరు పెట్టారట. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ఇండియాలో టీ అనేది ఒక ఎమోషన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలా మందికి లేచిన వెంటనే టీ తాగకపోతే ఆ రోజే స్టార్ట్ అవ్వదు. సాధారణంగా పడుకునే టైంలో టీ కానీ కాఫీ కానీ తాగితే త్వరగా నిద్ర పట్టదు. కానీ మీకు త్వరగా నిద్ర పట్టాలంటే ఒక స్పెషల్ టీ ఉందట. ఈ టీలో పౌడర్కి బదులు బాయిల్ అవుతున్న వాటర్లో మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి బాగా బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసి ఆ టీని తాగేయాలి. పడుకునే ముందు ఈ టీ తాగితే బాగా నిద్ర పట్టడమే కాదు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎసిడిటీ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే ఈ టీని తయారు చేసుకొని ట్రై చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. పడుకున్నప్పుడు చాలామంది గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి ఫుల్గా నిద్రపోతారు. కానీ వాళ్ళ పక్కనుండే వాళ్ళకి మాత్రం ఆ సౌండ్స్కి నిద్ర పట్టక చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే గురక రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్నిటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. మనం డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు మన నోట్లో ఉండే పై మజిల్స్, టంగ్ అండ్ ట్రోల్ రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల మనం ఎయిర్ తీసుకునే స్పేస్ చిన్నదైపోతుంది. అప్పుడు మనం బలవంతంగా ఎయిర్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల టిష్యూస్ వైబ్రేట్ అయ్యి గురక వస్తుంది. ఇదే కాదు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, జలుబు అండ్ ఎలర్జీస్ వంటివి రావడం వల్ల, అండ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల గురకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు తెలుసా, ఒకప్పుడు యాపిల్ను పళ్ళను క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసేవారు. పళ్ళు క్లీన్ అవడమే కాదు, మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. యాపిల్లో ఉండే పీచు లాంటి పదార్థాలు బ్రష్లా పనిచేసి మన పళ్ళ నుంచి వేస్ట్ను రిమూవ్ చేసి క్లీన్ చేస్తాయి. అలాగే యాపిల్లో ఉండే ఎసిడిటీ పళ్ళల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది.